లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. ఈ కేసులో ఈ నెల 31వ తేదీన ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరవుతానని స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను పోలీసులకు సహకరిస్తానని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆరోపించిన ప్రజ్వల్ తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. అలాగే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలకు సారీ చెబుతూ ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. ಎಸ್ಐಟಿನೂ ಕೂಡ ರಚನೆ ಆಗಿರಲಿಲ್ಲ. ಈ 26ನೇ ತಾರೀಕು ನಾನು ಫಾರಿನ್ ಹೋಗೋದು ಕೂಡ ಇದು ಮುಂಚೆನೆ ಪ್ರೀ ಪ್ಲಾನ್ ಆಗಿತ್ತು. ಹಾಗಾಗಿ ನಾನು ಫಾರಿನ್ ಹೊರಟಾದ ಮೇಲೆ 3-4 ದಿನದ ನಂತರ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ನೋಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನಗೆ ಈ ಮಾಹಿತಿ ದೊರಕುವಂತ ಕೆಲಸ ಆಯಿತು. ಮಾಹಿತಿ ದೊರಕದ ಮೇಲೆ ನಂತರ ಎಸ್ಐಟಿನೂ ಕೂಡ ಏನು ಒಂದು ನೋಟಿಸ್ ಕೊಡುವಂತ ಕೆಲಸ ಮಾಡಿತು. ಆ ಎಸ್ಐಟಿ ನೋಟಿಸ್ಗೂ ಕೂಡ ಐಸೋಲೇಷನ್ಗೆ ಹೋಗುವಂತ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡೆ. ಹಾಗಾಗಿ ನಾನು ಮೊದಲನೇದಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಿದೆ, ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ ಅಂತ ಕೇಳಿದೆ. ನಾನು ಅದಾದ ನಂತರ ಹಾಸನಲ್ಲೂ ಕೂಡ ಕೆಲವು ಶಕ್ತಿಗಳು ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಸೇರ್ಕೊಂಡು ಇವತ್ತು ನನ್ನ ಮೇಲೆ ರಾಜಕೀಯದ ಒಂದು ಪಿತೂರಿ ಮಾಡುವಂತ ಕೆಲಸ ಮಾಡುವಂತದಿರ್ಬೋದು, ರಾಜಕೀಯವಾಗಿ ನಾನು ಏನು ಬೆಳೀತಾ ಇದ್ದೀನಿ, ನನ್ನ ಕುಗ್ಗಿಸಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ಏನೇನು ಒಂದು ಪ್ರಕರಣಗಳಲ್ಲಿ ಅವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಭಾಗಿಯಾಗುವಂತ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡಿಕೊಂಡ್ರು. ಹಾಗಾಗಿ ಇವನ್ನೆಲ್ಲ ನೋಡಿದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದ್ದಿದ್ದು ಇನ್ನ ಒಂದು ಆಘಾತ ಆಗುವಂತ ಕೆಲಸ ಆಗಿ ನಾನೇ ಒಂಚೂರು ದೂರ ಇದ್ದೆ. ಹಾಗಾಗಿ ಯಾರು ಕೂಡ ಇದ್ರ ಬಗ್ಗೆ ತಪ್ಪು ತಿಳಿಯೋದು ಬೇಡ. ನಾನೇ ಖುದ್ದಾಗಿ ಶುಕ್ರವಾರ ಏನು 31ನೇ ತಾರೀಕು 10 ಗಂಟೆಗೆ ಎಸ್ಐಟಿ ಮುಂದೆ ಬಂದು ನಾನು ಸಂಪೂರ್ಣ ಈ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ಗೆ ಸಹಕಾರ ಕೊಡೋ ಮುಖಾಂತರ ನಾನು ಇದಕ್ಕೆ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಉತ್ತರ ಕೊಡುವಂತ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు హసన్ ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల పెన్ డ్రైవ్ బయటకు రావడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. వేలాది మంది మహిళలను లైంగికంగా వేధించారని, వారితో ఆయన గడిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఆయనపై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదైంది. మరోవైపు ప్రజ్వల్ ఆయన తండ్రి రేవణ్ణపై వారి ఇంటి పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధించారని, తన కుమార్తెపై కూడా కన్నేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ఇంట్లో మహిళా పని మనుషులను కూడా వేధించారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు చేసిన మహిళ భవానీ రేవణ్ణకు స్వయాన మేనత్త కుమార్తె అని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే అశ్లీల వీడియోల కేసుతో తనకేం సంబంధం లేదంటున్నారు ప్రజ్వల్. హసన్ ఎన్నికల్లో దెబ్బతీసేందుకే తనపై కుట్ర చేశారని, తన ఫోటోలతో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. మరోవైపు దీనిపై కర్ణాటక మహిళా కమిషన్ స్పందించింది. లోతుగా విచారణ చేయాలని సీఎం సిద్ధరామయ్య డీజీపీలకు లేఖ రాసింది. అయితే ఏప్రిల్ 27నే ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీ వెళ్లిపోయారు. ఆయన పరారై నెల రోజులైనా ఇప్పటివరకు ఆయన ఆచూకీని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించలేకపోయింది. 4 సార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్ట్ రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. ఈ సమయంలో దేవేగౌడ తన మనవడు ప్రజ్వల్ కు బహిరంగ లేఖ రాసి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే తిరిగి రావాలని, ఈ కేసులో పోలీసుల ఎదుట హాజరు కావాలన్నారు. అంతేకాదు ఈ కేసు విషయంలో తన సహనాన్ని పరీక్షించవద్దంటూ ప్రజ్వల్ కు దేవేగౌడ చురకలంటించారు. ఈ నేపథ్యంలో దాదాపు నెల రోజుల తర్వాత తొలిసారిగా స్పందించారు ప్రజ్వల్ రేవణ్ణ. ఈ నెల 31వ తేదీన సిట్ ముందు హాజరవుతానని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు తన ఆచూకీ చెప్పనందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, జేడీఎస్ శ్రేణులకు ప్రజ్వల్ క్షమాపణలు చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.